బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ల కోసం ప్రేక్షకుల ఎదురుచూపుల గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉంది. సాంప్రదాయవాదులకు నచ్చకపోయినా మాస్ ఆదరణ పొందడంలో బిగ్ బాస్ రియాలిటీ షో ఎప్పుడూ విఫలం కాలేదు. నాగార్జున హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే ఎయిర్ లో ఉంది. ఇంతలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ తమిళ్ 8వ సీజన్ గురించి ఇటీవల చర్చ సాగుతోంది. ఈ సంవత్సరం అక్టోబర్ తొలి వారంలో విజయ్ టీవీ, డిస్నీ ప్లస్, హాట్ స్టార్లలో కొత్త సీజన్ ని చూడాలని అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సీజన్ పరివర్తన సీజన్ అన్న చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ షోను హోస్ట్ చేస్తున్న విశ్వ నటుడు కమల్ హాసన్ టీఆర్పీ ఏమాత్రం తగ్గకుండా కొనసాగించడంలో విజయం సాధించారు. అయితే ఇకపై అతడు ఈ షోని హోస్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఒప్పందాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. బిగ్ బాస్ తమిళ్ ను 7 సీజన్ల పాటు హోస్ట్ చేసిన తర్వాత కమల్ హాసన్ ఈ కార్యక్రమం నుంచి నిష్క్రమిస్తున్నారు. తదుపరి ప్రేక్షకులు ఇంకా ఎవరిని చూస్తారనే దానిపై అభిమానులను కళ్లకు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. కొత్త హోస్ట్ గురించి తమిళనాడు వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అయితే ఈసారి కొత్త సీజన్ కి విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులకు ఈ విషయాన్ని తెలియజేసే ప్రత్యేక టీజర్ విడుదలైంది. బహుముఖ ప్రజ్ఞావంతుడైన సేతుపతి రాకతో బిగ్ బాస్ కి కొత్త కళ వచ్చిందని సదరు ఛానల్ భావిస్తోంది. విజయ్ సేతుపతి బిగ్ బాస్ తమిళ్ కొత్త సీజన్ కోసం ఎంత ప్యాకేజీ అందుకుంటున్నారు అన్న చర్చ కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. అయితే బిగ్ బాస్ తమిళ్ 7వ సీజన్ హోస్ట్ చేస్తున్నప్పుడు కమల్ హాసన్ 130 కోట్లతో తనను తాను సంతృప్తి పరుచుకున్నాడు. సీజన్ 8 కోసం సేతుపతికి ఇందులో సగం పారితోషికం ఇస్తారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి 60 కోట్లు వసూలు చేస్తారని పరిశ్రమ వర్గాలు ధృవీకరించాయి. మొత్తం 100 రోజుల సీజన్లో సేతుపతి వారాంతాల్లో మాత్రమే తెరపై కనిపిస్తారు. అయితే ఫీజుల్లో వ్యత్యాసం గురించి కాలీవుడ్ లో చర్చ సాగుతోంది. హోస్ట్ మారాక కొత్త సీజన్ ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం అందరిలో ఉంది. విజయ్ సేతుపతితో కొత్త సీజన్ పై అంచనాలు భారీగా పెరిగాయి. బిగ్ బాస్ తమిళ్ 8 రిహార్సల్స్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నందున వీక్షకులు తమ రోజువారీ వినోదం ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నారు.